హాయ్! చాలా డేస్ పట్టింది. హాస్పిటల్ వర్క్ ఎక్కువ ఉండే. సో, అసలు కుదరట్లేదు. ఇప్పుడు కూడా చాలా కష్టంగా ఉంది. ట్రై చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్‌లో ఎప్పుడైనా ఫస్ట్ మన డిటర్మినేషన్ ఉండాలి. మనం ఎంత కన్సిస్టెంట్‌గా ఉంటే రిజల్ట్స్ అంత ఫేవర్‌గా వస్తాయి మనకి. డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్‌లో నాకు 285 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్‌గా స్కోరు. కార్డ్‌లో చూస్తే 287 వచ్చింది. విత్ సమ్ కట్ ఆఫ్స్ అవన్నీ అబోవ్ ఆల్. సో, ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కైనా ఫస్ట్ సోషల్ మీడియా అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా లైక్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఏవైనా మిమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి ఎక్కువ ప్రేరేపిస్తాయి. యూట్యూబ్ కూడా ఒక యూట్యూబ్ వీడియో చూద్దామంటే ఒక్క 30 మినిట్స్ అని పెట్టుకొని అలారం పెట్టుకోండి. ఇట్ విల్ రిమైండ్ యూ ఓకే చాలు అని. చూస్తా ఉంటే ఏంటంటే యూ విల్ బీ ఇన్ దట్ ఒక 2-3 అవర్స్ వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోయిందో తెలీదు. ఒక షార్ట్స్‌లోనో దేంట్లోనో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఓన్ రన్నింగ్ నోట్స్ ఉండాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఇండిఫైన్డ్గా ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ప్రిపేర్ కండి. మేజర్ సబ్జెక్ట్స్ హ్యూమన్ అనాటమీ, సిటిక్స్, కాలజీ, కాగ్నసీ ఇలాంటి సబ్జెక్ట్స్కి రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. రన్నింగ్ నోట్స్ ఫస్ట్ రాసేటప్పుడు టైం వేస్ట్ అనిపించినా లాస్ట్లో మీరు 1 మంత్ 15 డేస్ ఉన్నప్పుడు రివైజ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. షార్ట్ పాయింట్స్ అన్నీ రివైజ్ చేసుకోవచ్చు. మీరు చదివిందంతా మీకు ఇట్ విల్ బీ లైక్ ఎ మిరాకిల్ గుర్తుండిపోద్ది. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ ఇండివిజువల్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నవి ఒక దగ్గర రాసుకోండి. లైక్ కాలేజీలో క్లాసిఫికేషన్స్, ఒక క్లాసిఫికేషన్కి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేదా డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎంత ఇంపార్టెంటో ఒక షార్ట్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. బయట మార్కెట్లో దొరుకుతాయి, త్రిపాఠి క్లాసిఫికేషన్స్ దొరుకుతాయి. బట్ అవేంటంటే మీకు ఎవరైతే కంఫర్టబుల్ వాళ్ళకి ఓకే. బట్ కొంతమందికి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కరెక్ట్గా ఆ క్లాసిఫికేషన్ దేంట్లో ఉందో వీ కాంట్ రిమెంబర్. ఆ మూమెంట్లో మనకు గుర్తుండదు. సో ఓన్ హ్యాండ్ నోట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక 1 మంత్ టైం వేస్ట్ అయినా మీకు లాస్ట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. టైం లేదు కానీ మీ క్వశ్చన్కి సెప్టెంబర్, అక్టోబర్, మోస్ట్లీ నవంబర్లో ఉండొచ్చు. సో ఫాస్ట్గా నోట్స్, అట్లీస్ట్ నోట్స్ కాకపోయినా ఒక షార్ట్ లైన్ మీరు చదివింది ఏదైనా ఒక లైన్లో 1 లైన్లో ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ 1 లైట్ తీసుకోవద్దు ఎప్పుడన్నా. ఎందుకంటే ఇట్ మే బీ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే పేపర్ 2 అందరూ ఫార్మసీ సబ్జెక్టు లైక్ బీఫార్మసీ చేసిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళు, లేకపోతే ఫ్యామిలీ చేసిన వాళ్ళే రాస్తారు. సో ఫార్మసీలో వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉంటుంది. కానీ పేపర్ 1లో యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్. అది జాబ్ డిటర్మైనింగ్. ఏ ఎగ్జామ్లో అయినా అది జాబ్ డిటర్మైనింగ్. ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో మ్యాక్సిమం చాలామంది ఫార్మసీ చేస్తాం అనుకున్నారు. బట్ జూరీస్ దెబ్బేసింది. బట్ పేపర్ 1లో ఎవరైతే 120 అబోవ్ స్కోర్ చేశారో దే గాట్ జాబ్స్. 286 ఈజ్ గుడ్ స్కోర్ అకార్డింగ్ టు మీ. గేవ్ మీ సాటిస్ఫాక్షన్. అంటే నేను ప్రిపేర్ అయిన దానికి ఐ గాట్ సాటిస్ఫాక్షన్. ఓకే, నేను ప్రిపేర్ అయిన దానికి ఐ గాట్ గుడ్ మార్క్స్. సో ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా దేనికైనా ఫస్ట్ సోషల్ మీడియా వదిలేయండి. నెక్స్ట్ వీలైతే హాస్టల్లో జాయిన్ అయిపోయింది 2 ఇయర్స్. ఇంట్లో ఉండి చదువుదాం చించేద్దాం అంటే కాదు. ఏమైనా జాబ్ చేస్తుంటే ఆ 2 మంత్స్ గ్యాప్ తీసుకోండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఓన్ రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అంతంత పెద్దవి నోట్స్ చేసే గ్యాప్ లేదనుకుంటే చిన్నగా ఒక లైన్లో మీకు గుర్తుండే ఒక లైన్ స్టేట్మెంట్ రాయండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు కొనుక్కోండి. లేదా పీడిఎఫ్ నుంచి రాసుకుందాం అనుకుంటే టైం వేస్ట్, బట్ కొనుక్కుంటే బెటర్. లైక్ సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరుకుతాయి కోటిలో. ఇలా ఆర్ఎం మెహతా ఇంపార్టెంట్ లైక్ ఎనాటమీకి రాస్ అండ్ విల్సన్ టొరటొరా, కాలజీకి త్రిపాఠి స్టాండర్డ్ బుక్ అనే చెప్తా. ఫార్మసిటిక్స్కి ఆర్ఏ మెహతా కొన్ని లేని టాపిక్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నిటికి ఆన్సర్లు. కాగ్నసీ కాక్టే. ఫస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక 40% సిలబస్ కవర్ అయినట్టే ఫార్మసీలో. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్యాథోఫిజియాలజీ అవి షార్ట్ అయినా చేయొచ్చు. ఫస్ట్ ఈ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, కాలజీ, ఫార్మసిటిక్స్, కాగ్నసీ ఈ మేజర్ పోర్షన్స్ కంప్లీట్ చేసేయండి. లైక్ టైం పెట్టుకోండి. ఫస్ట్ సిలబస్ షీట్ని జిరాక్స్ కానీ ఒక నోట్స్లో కానీ రాసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ప్రతిదీ ఒక దగ్గర రాసుకొని ఇది కంప్లీట్ అయిందా అని చూసుకోండి. ఎందుకంటే టీఎస్పీఎస్సి లాస్ట్ టైం డ్రగ్ ఇన్స్పెక్టర్లు కూడా 14 పేపర్తో కంపేర్ చేస్తే 2023 పేపర్ 300 టైమ్స్ హార్డ్ వచ్చింది నిజం చెప్పాలంటే. లాస్ట్ టైం జస్ట్ పాస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఎగ్జామ్ రాసేటట్టుంది. కానీ ఈసారి లేదు. ఒక 6 మంత్స్ 8 మంత్స్ కూర్చున్నా కాలేదు, అంత హార్డ్గా వచ్చింది పేపర్ ఎగ్జామినర్ ఎలా ఇస్తాడో తెలియదు. సో మనం మన బెస్ట్గా ప్రిపేర్ అవుతేనే ఇట్ విల్ హ్యాపెన్. డిస్కరేజ్ చేసుకోకండి. మనకు వస్తుందా, మనకుందా సీన్ అంటే లేదు. ఎవరైనా మనలో ఒకళ్ళే కొట్టి చూపిస్తారు. లైక్ వాళ్ళు కోచింగ్ తీసుకున్నారా, ఏం చేశారా అంతా మనకు అనవసరం. ఉన్న ఈ ప్రిపరేషన్ ఈ 2 మంత్స్ కరెక్ట్గా కూర్చొని రోజుకు ఒక 8 to 10 hours ఇస్తే జాబ్ మీద అయిపోద్ది. మీకే అని ఎందుకు చెప్తున్నానంటే
ఇంకా చాలా ఉన్నాయి చదవాల్సినవి, నేర్వాల్సినవి. నేను ఇండివిజువల్‌గా టాపిక్ కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేశాను, ఎక్కడ చదివాను, పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్‌లో ఉన్నాయి. మీకు కావాల్సిన పీడిఎఫ్స్ అనేవి దాంట్లో దొరుకుతాయి. బుక్స్ కూడా ఒకరోజు వెళ్ళి తెచ్చుకుంటాం లేదా సెకండ్ హ్యాండ్‌లో దొరుకుతాయంటే యూ కెన్. బుక్స్ ఉంటే బెటర్. ఎందుకంటే నోట్స్ చేయడం అందరికీ ఆ టాలెంట్ ఉండదు. నోట్స్ చేసుకొని చదివి మళ్ళీ రివైజ్ అంటే టైం వేస్ట్ అనిపిస్తుంది. సో బుక్స్ కొనుక్కునే ఆ సిచ్యువేషన్ ఉన్నోళ్ళు కొనేసుకోండి. ప్రతిదానికి నోట్స్ ఇంపార్టెంట్. రివిజన్ టైంలో నోట్స్ ఎంత హెల్ప్ చేస్తుందో మీకు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఆ బెనిఫిట్ మీకు అర్థం కాదు. నోట్స్ ప్రతిసారి ఎవ్రీ టైం నోట్స్ హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ రివిజన్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ ఎగ్జామ్ కాకుండా మళ్ళీ ఆర్ఆర్బీ రాసేటప్పుడు లేదా నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉన్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రివైజ్ చేస్తే యూ కుడ్ గివ్ ద అటెంప్ట్ టు ఎగ్జామ్స్. అండ్ పేపర్ 1లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అంత పెద్దగా లేదు. ఫార్మసీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ నేను ఇంకో లాంగ్ వీడియో సిరీస్ చేస్తాను. ఇప్పటికైతే జస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలానే చెప్తాను. సారీ వీడియో బాగా లేట్ అయింది, బట్ ఐఎమ్ లిటిల్ బిజీ దిస్ టైం. కానీ హెల్ప్ చేస్తా, నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తా. పీడిఎఫ్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఆప్టిమిస్టిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా కానివ్వండి, ఎవరైనా జస్ట్ గివ్ యువర్ బెస్ట్. ఈ 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ టీఎస్పీఎస్సీ వేస్తుందా ఇదంతా తెలీదు. ఆర్ఆర్బీ కూడా మంచిగానే ఉన్నాయి పోస్ట్. సికింద్రాబాద్ రీజన్లో 5 పోస్ట్ అంటే ఎక్కువే. మీకు ఇంకా డౌట్ ఉందంటే మీరు బెంగళూరు రీజన్లో అప్లై చేసుకోవచ్చు. బికాజ్ అక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంది. లాస్ట్ టైం మనకన్నా ఒక 20 marks తక్కువే ఉంది బెంగళూరు రీజన్లో. సో బెంగళూరు రీజన్లో, కర్ణాటక రీజన్లో యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ఫార్మసీ. సికింద్రాబాద్ ఏంటంటే మన దగ్గర కాంపిటీషన్ ఎక్కువ. సో వైజాగ్ మిగతా ఏదైనా ఎక్కడ లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయో చూసుకొని ఆప్షన్ రివైజ్ చేసుకోండి. ఇంకోటి ఈ ఫార్మసిస్ట్ మన ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అప్లై చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమన్నారంటే లైక్ 10+2 ఈక్వాలెంట్ ఆర్ బీఫార్మసీ అని ఉంది. ఫార్మడీ వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే పీసీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు బీఫార్మసీ రిజిస్ట్రేషన్తోనే పెట్టుకోండి. బీఫామ్లోనే రిజిస్టర్డ్ ఫార్మసీ అని పెట్టించుకోండి. అప్లికేషన్ ఫామ్ దాచిపెట్టుకోండి నీట్గా. దే లాస్ట్ యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ అడుగుతారు. అప్లై చేసిన వాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్లోనే ఎక్కడైనా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఈవినింగ్. బై.